సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో ఆర్యవైశ్య భవనంలో నిర్వహించిన మహిళా స్వయం సహాయక బృందం మరియు ఎన్జీఓ సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొని నరేంద్ర మోదీ అభియాన్ కార్యక్రమాన్ని దుబ్బాక పట్టణ మరియు నియోజకవర్గ మహిళలతో వీక్షించారు. మాజీ శాసనసభ్యులు మాధవనేని రఘునందన్ రావుతో పాటు కార్యక్రమంలో మున్సిపల్ అధ్యక్షులు సుభాష్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు అంబాటి బాలేష్ గౌడ్ మరియు బీజేపీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. సిలిండర్లు ఇచ్చినాం, బాత్రూమ్లు ఇచ్చినాం, మహిళల గౌరవం పెరిగేందుకు పనిచేసినాం, బేటీ బచావో బేటీ పడావో ఇట్లా ఆడపిల్లల అభ్యున్నతి కోసం పనిచేసినాం. ఎక్కడైతే మహిళలు పూజించబడతారో, ఎక్కడైతే మహిళలు గౌరవించబడతారో ఆ సమాజం బాగుంటుంది అనేటువంటి ఒక మంచి ఉద్దేశం గురించి చెప్పినారు. ఎక్కడైతే బీజేపీ అధికారంలో ఉందో అక్కడ మహిళల మీద అత్యాచారాల సంఖ్య తక్కువ ఉంది. కాంగ్రెస్ ఇతర పార్టీల అధికారంలో ఉన్న చోట ఇబ్బందులు జరుగుతున్నాయి అనేటువంటి మాట వాళ్ళు చెప్పడం జరిగింది. భవిష్యత్తులో మీరంతా మరొకసారి మీ బిడ్డగా ఎన్నికలలో రఘునందన్ కి పార్టీ అవకాశం ఇస్తే తప్పకుండా బీజేపీకి కమలం గుర్తు ఓటేసి నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటామని. జై హింద్, జై భారత్.